హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను తరుణి. సో, హెల్త్‌కి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు యోగా న్యూట్రిషన్ ఆల్టర్‌నేట్ అండ్ థెరపిస్ట్ సంజీవ శాస్త్రి గారు. సో, సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, డైట్ అంటే ఏంటి? అసలు డైట్ అనేది ఎలాంటి వాళ్ళు డైట్‌ని ఫాలో చేయాలి సార్? డైట్ అనేది స్పెసిఫిక్‌గా ఎక్కడ లేదు. అది మనమన్నీ గూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దాన్ని క్రియేట్ చేసుకున్నాం. డిఫరెంట్ డైట్‌లని, ఫ్రూట్ డైట్ అని, ఫాస్టింగ్ డైట్ అని రకరకాలు. యాక్చువల్‌గా అయితే మనిషి మనిషికి డైట్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న పరిస్థితికి తగ్గట్టు. వాళ్ళు తినే ఫుడ్ ప్రమాణం కానీ, ఇలా ఎవరి ఫుడ్ వాళ్ళది. ఒకరు ఎక్కువ తినొచ్చు, ఒకరు తక్కువ తినొచ్చు. ఒకరు ఒక కూర ఎక్కువ తినొచ్చు, లేదా ఒక ఫ్రూట్ ఎక్కువ తినొచ్చు ఇలా. సో, ప్రాపర్ డైట్ అనేది మనిషికి ఎలా డిసైడ్ చేస్తామంటే, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు చేసే వర్క్ 2 బ్యాలెన్స్ అయితే దట్ ఈస్ డైట్. అంటే ఎలాంటి వాళ్ళు డైట్ తీసుకోవాలి? అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలా? వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవాలా? అంటే వేరే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా డైట్‌ని ఫాలో చేయొచ్చా? డైట్ ఎవరు ఫాలో కావాలి అంటే దానికేం రూల్ లేదు. ఎవరైనా సరే డైట్ చేయవచ్చును. అది ఏందంటే ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్‌గా వర్క్, నువ్వు చేసే వర్క్ 2 బ్యాలెన్స్ చేయడం డైట్ అన్నాం. వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఏంటి? అంటే తినే ఫుడ్ తగ్గించేసి వర్కౌట్ ఎక్కువ పెంచడం. వెయిట్ గెయిన్ కావాలనుకున్నారనుకోండి, తినే ఫుడ్‌ని పెంచేసి వర్కౌట్ తగ్గించడం అంతే. సో, ఓకే. తినే ఫుడ్‌కి మన 2 బ్యాలెన్స్ చేయడమే డైట్. సో, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తూ, ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్ ఎక్కువ చేస్తే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే సార్. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కొంతమంది డైట్ ఫాలో అవుతారు. అయినా కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. అలా ఎందుకు అవ్వాల్సొస్తుంది? అంటే ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం. ఎలా అంటే డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి మనకి. ఆ ప్లాన్స్‌లో ఏం చేస్తామంటే అది 21 డేసా, 1 మంతా డైట్ ఫాలో అవుతాం. అయిన తర్వాత ఏం చేస్తాం, ఆ డైట్ నుంచి బయటకొచ్చేసి మళ్ళీ నార్మల్ రెగ్యులర్ లైఫ్‌లోకొచ్చేస్తాం. ఇలా రెగ్యులర్ లైఫ్‌లోకొచ్చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో, దాని నుంచి మోడిఫై అయిన తర్వాత, డైట్ చేసిన తర్వాత రెగ్యులర్ హ్యాబిట్స్‌లో కొన్ని చేంజెస్ చేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఈ డైట్ అనేది, ఈ యొక్క వెయిట్ లాస్ అనేది అలానే ఉండిపోయేసి వెయిట్ గెయిన్ కాకుండా ఉంటారు. అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో, ఏం చేయాలి అంటే రెగ్యులర్ లైఫ్‌లో కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఫుడ్ ఒకటి, తర్వాత ప్రాపర్ స్లీప్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోగలిగితే హార్మోనల్‌గా ఇష్యూస్ ఉన్నటువంటి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం, ప్రాపర్ స్లీప్ తీసుకోవడం, మినిమమ్ 6-8 అవర్స్. అలానే ఫుడ్ టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం, షుగర్స్ తగ్గించడం, ఇవన్నీ చేసుకోగలిగితే అదే వెయిట్‌ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే సార్. అలాగే డైట్ ప్లాన్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి ప్రాణాయామం చేస్తే మంచిది సార్? డైట్ ప్లాన్ అంటే వెయిట్ లాస్‌కైతే ఒక రకమైన ప్రాణాయామం ఉంది. వెయిట్ గెయిన్‌కైతే ఒక రకమైన ప్రాణాయామం. వెయిట్ లాస్‌కైతే బాడీని హీట్ చేసే ప్రాణాయామాలు చేయవచ్చును. అలానే వెయిట్ గెయిన్ కావాలనుకున్న వాళ్ళు కూలింగ్ ప్రాణాయామాలున్నాయి. ఆ ప్రాణాయామాలు చేయవచ్చు. ఓకే. అంటే వే వెయిట్ డైట్ గురించి ఫాలో అయ్యేవాళ్ళు ఆసనాలు గూడా చేసుకోవచ్చు కదా! యాహ్! ఎలాంటి ఆసనాలు చెప్తారు? ఆసనాలు అంటే వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కొంతమందికి నీ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఎక్కువ జిమ్‌కెళ్ళి చేస్తే కానీ, లేదా ఎక్కువ వాకింగ్ చేసినా గానీ నీ మీద ఎక్కువ ప్రెషర్ పడి నీ పెయిన్స్ వస్తుంటాయి. వెయిట్ గెయిన్ వల్ల. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, కొన్ని కూర్చొని ఆసనాలు, బాడీ కొంచెం వెయిట్ తగ్గిందాక కొన్ని హై ఇంటెన్స్ ఉండేటువంటి ఆసనాలు చేయకుండా స్లోగా ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకుంటూ ఉండి హ్యాండ్ మూవ్‌మెంట్స్, లెగ్ మూవ్‌మెంట్స్, తర్వాత సూర్య నమస్కారాలు ఇలాంటి ఆసనాలు చేసుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆసనాలు పెంచుకుంటూ వెయిట్ గెయిన్‌ని తగ్గించుకునేసి బాడీ మెటబాలిజాన్ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ లాస్ ఉండదు, వెయిట్ గెయిన్ ఉండదు. ఓకే సార్. అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు ఎలాంటి ముద్రలు చెప్తారు? ముద్రలు అంటే డైట్ ఫాలో అంటే ఇప్పుడు వెయిట్ లాస్, గెయిన్ 2 ఉన్నాయి కదా! హ్మ్. ముద్రలు అంటే వెయిట్ గెయిన్ కోసమైతే ఇలా ఉంటుంది ముద్ర, జలముద్ర అంటారు.
వరుణ ముద్ర అంటారు, జలముద్ర అంటారు. లోపలికి తీసుకుంటే ఇలా 2 ముద్రలున్నాయి. అది వెయిట్ గెయిన్ వాళ్ళకి. వెయిట్ లాస్ వాళ్ళకైతే సూర్యముద్ర అంటారు. ఇది పృథ్వీ ముద్ర, లోపలికి తీసుకుంటే సూర్యముద్ర. ఇలా లోపలికి తీసుకొని ఇలా సూర్యముద్ర వేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అదే జలముద్ర చేసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. అంటే ఫుడ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫుడ్డు మనం ఎలాంటి జాగ్రత్తలు అంటే చేసే వర్క్, నెక్స్ట్ వాళ్ళు ఉండే ప్లేస్‌ని బట్టి ఫుడ్ తీసుకోవడం కరెక్ట్. అంటే కూర్చొని చేసే జాబ్ అనుకోండి, దానికి తక్కువ ఫుడ్ తీసుకోవడం బెటర్. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం బెటర్. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ లేకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా ఫుడ్ తీసుకుంటే మన రెగ్యులర్ డైట్ వెయిట్ లాస్ ఉండదు, వెయిట్ గెయిన్ ఉండదు. మనం చేసే వర్క్‌కి, మనం చేసేటువంటి తినేటువంటి ఫుడ్‌కి 2 బ్యాలెన్స్ అయిన రోజు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావు. ఓకే సార్. అలాగే డైట్ ప్లాన్‌లో ఉన్న వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉంటుంది. లైక్ ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డైట్ ప్లాన్‌లో ఉండి కూడా మెడిసిన్స్ వేసుకోవచ్చా? ఎలాంటి మెడిసిన్ అయినా సరే? ఎప్పుడైనా సరే ఏ డైట్ చేసినా, డైట్ ప్లాన్ చేసినా సరే, ఏది చేసినా మెడిసిన్ అనేది ఆపకూడదు. అది ప్రాపర్ డాక్టర్ సజెషన్ లేకుండా ఆపకూడదు. ఆపకుండా వాళ్ళ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది దాని యొక్క ప్లాన్ అనేది వాళ్ళ సజెషన్ తీసుకొని చేయాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టు ఏదో నెట్‌లో చూసాము, లేకుంటే వేరే వాళ్ళు ఏదో ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారు, నేను మెడిసిన్ మానేస్తాను, డైట్ చేస్తాను అంటే ఇన్‌కేస్ వాళ్ళు అలా మానేసిన తర్వాత దానివల్ల సడెన్‌గా మానేశారు కదా అని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే డాక్టర్ సజెషన్ తీసుకొని అలా చేసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఇన్ కేస్ ఏదైనా సరే మా ఓన్ సొంతగా నిర్ణయాలు తీసుకుంటారంటే దానికి అప్ టు వాళ్ళ ఒపీనియన్ అది. సో, ఏదైనా సజెషన్ తీసుకొని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇది మానేయాలా వద్దా? లేదా ఈ ఫుడ్ తీసుకోవడం మంచిదా కాదా? అనేది డైట్ అనేది దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడం కరెక్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, డైట్ ప్లాన్‌లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది సార్ మాటలో చాలా చక్కగా చెప్పారు. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే హెల్త్. థ్యాంక్ యూ.